ఒక వీరభద్ర స్టిక్ అని ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనకు అందరూ పబ్లిక్, మన భక్తులందరూ కూడా, మన ఎవరైతే ప్రేక్షకులందరూ కూడా వీరభద్ర స్టిక్ అందరికి అందించాలనే ఆలోచనతో దీన్ని ఎలా యూజ్ చేయాలి గురుగారు? వీరభద్ర స్టిక్ అందరికి యూజ్ చేయాలని ఇందులో కొన్ని వస్తువులు నింపుతాం అనమాట. ఏం వస్తువులు? ఒక చెట్లు దీని సెక్యూరిటీ పరంగా కూడా దాన్ని మళ్ళీ ఇలా ఫిట్ చేసి ఇచ్చేస్తాం వారి పేరు పరమైన. ఈ వీరభద్ర స్టిక్ వచ్చేసి మన డోరుకి పక్కల ఎక్కడైనా పెట్టొచ్చు, దానికి ఆపోజిట్ పెట్టొచ్చు. ఒకప్పుడు అందరూ ఇట్లా ద్వారపాలకులు ఎగిలిపడి ఉంటుండే కదా, అట్లా ఏదైనా సెక్యూరిటీ పరంగా ఉంటుంది అనమాట. మనకి ఇంట్లో నెగిటివ్ కానీ చెడు గిట్ట ఏది రాకుండా ఉండడానికి ఇది వీరభద్ర స్టిక్ వచ్చిందంటే వీరభద్రుడు ఎంత పవర్ఫుల్, ఈ స్టిక్ అంత పవర్ఫుల్. ఈ స్టిక్ అంత పవర్ ఉంటుంది. వీరభద్ర స్టిక్ అంటారు దీన్ని, వీరభద్ర స్టిక్ అంటారు. వీరభద్ర స్టిక్ మన ఇంట్లో ఉండడం వల్ల, మనకు సంబంధించిన సిస్టంలో ఉండడం వల్ల మనకి ఏదైతే నెగిటివ్ ఫోర్స్ రాకుండా ఆపుతుంది అనమాట. ఎవరైనా చేసిన తంత్ర ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు ఎవరైనా చేస్తున్నా కూడా ఇది మనకు రివర్స్ వాళ్ళకి కొట్టేటట్టు ఉంటుంది అనమాట. ఎట్లా వీరభద్రుడు ఎలా చూడగానే భయపడి ఎలా పారిపోతుంది, స్టిక్ ఉంటే వీరభద్రుడు మన ఇంటికాడ వచ్చి పవర్ అనమాట, మన ఇంటి దగ్గర వచ్చి